తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాల ఆవిర్భావం స్వరాష్ట్ర ప్రగతిలో ఒక కొత్త ఒరవడికి తెరతీసింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో జిల్లాల్లో పరిపాలన పరుగులు పెట్టింది. 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు కేసీఆర్. కొత్త జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లు, అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీసు కార్యాలయాలతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. జిల్లా కేంద్రాలు ప్రజలకు అతి దగ్గరగా అందుబాటులోకి వచ్చాయి. అయితే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న రేవంత్ సర్కార్ కొత్త జిల్లాలపై నజర్ పెట్టింది. పలు కొత్త జిల్లాలను రద్దు చేయాలని ప్రతిపాదనలు ముందుకు తెస్తోంది. రేవంత్ సర్కారు తుగ్లక్ చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకునేది లేదని జనం హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాల ఆవిర్భావం స్వరాష్ట్ర ప్రగతిలో ఒక కొత్త ఒరవడికి తెరతీసింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో జిల్లాల్లో పరిపాలన పరుగులు పెట్టింది. 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు కేసీఆర్. కొత్త జిల్లాలో అద్భుతమైన కలెక్టరేట్లు, అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీసు కార్యాలయాలతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కుమార్, ఏదైతే పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన అందించేందుకు 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు నాటి బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా 33 జిల్లాలలో ప్రజల వద్దకే పాలన చేసుకుంటుంది. ప్రజలకు అనువుగా వారికి అన్ని రకాలుగా అందుబాటులో ఉండేందుకు యావత్ అధికార యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉంది. వారికి అన్ని సేవలు కూడా అక్కడ దగ్గరలోనే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల వద్ద పాలన చేయాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఏదైతే ఉందో జిల్లాలకు సంబంధించి వాళ్ళ తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుని 33 జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కలెక్టరేట్లు 30 కలెక్టరేట్లు కూడా పూర్తి చేసుకుని వాళ్ళ ఒక దేశానికి రోల్ మోడల్ గా కలెక్టరేట్ భవనాలు నిర్మిస్తున్నారు. భవనాల నిర్మాణంతో పాటు వాళ్ళ ఆర్డీఓ కార్యాలయాలు కూడా రెవెన్యూ డివిజన్ కూడా కొత్త ఏర్పాటు చేసుకుని, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకుని, వాళ్ళ తండాల గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం వాళ్ళ తెలంగాణ రాష్ట్రం నాడు ఏ విధంగా అయితే ఇబ్బందులు గురయ్యారో జిల్లాలో ఒక ఎగ్జాంపుల్ సిద్దిపేట జిల్లాను తీసుకుంటే జిల్లా ఏర్పాటు రావాలంటే నాటి ప్రజలు జిల్లా ఏర్పాటు పోవాలంటే సంఘటన రావాలి, వయా హైదరాబాద్ ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. అలాంటి జిల్లాలు అనేకం ఉన్నాయి. నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి మహబూబ్ జిల్లా వాసి కావచ్చు, వనపర్తి నుంచి అటు సోమశిల నుంచి మహబూబ్నగర్ రావాలంటే పెద్ద కష్టాలు అన్నీ కాదు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రజల వద్ద పాలన కూడా చెప్పేసి ఏదైతే సందర్భంలో తీసుకున్న ఏదైతే ఉందో దాని వల్ల కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక మీడియా ఇంటర్వ్యూలో సైతం రేవంత్ రెడ్డి చెప్పిన అది సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. అంటే కాకుండా ఇవాళ ఏదైతే ఈ కొత్త జిల్లాలు రద్దు చేస్తే ఎంత నష్టపోతాం అనేది కూడా మన కళ్ళకు కట్టడి కనిపిస్తుంది. ఇవాళ కొత్త జిల్లాలకు సంబంధించి ఏదైతే రద్దు ఉందో వల్ల ఆర్థిక అభివృద్ధితో పాటు అభివృద్ధికి విఘాతం కలుగుతుంది, ఏదైతే వ్యాపారం పడిపోతుంది. అంతేకాకుండా సర్కారు ఏదైతే తీసుకున్న నిర్ణయం అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పట్టణాలు కొత్త జిల్లాలు ఏర్పడితే కొత్త పట్టణాలు ఏర్పడ్డాయి. కొత్త పట్టణాలతో పాటు ఆ కొత్త పట్టణాల వికేంద్రీకరణ జరిగింది. వీటన్నిటికీ కూడా ఇవాళ కోల్పోతున్న స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ తెలంగాణలో అనేక చోట్ల కూడా కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో కొత్త ఐటీ కంపెనీలు ఏర్పడ్డాయి. వాటన్నిటి ఐటీ కంపెనీలతో పాటు యువతకు ఉపాధి లభించింది. వీటన్నిటిని కూడా ఇవాళ కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇవాళ ఏదైతే విభజన హామీల్లో భాగంగా నవోదయ పాఠశాలలు కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలతో పాటు కేంద్రీయ విద్యాలయాలు అన్నింటినీ జిల్లాకు ఏర్పాటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నో మార్లు కేంద్రంపై పోరాటం చేసిన అన్నింటినీ కూడా వల్ల
కోల్పోవాల్సి వస్తుంది. 19 జిల్లాలు రద్దు చేస్తే ఖచ్చితంగా తీవ్ర నష్టం జరిగి తెలంగాణ ప్రజానికి తెలంగాణ ప్రజలకు మరోసారి వాళ్ళ ఏదైతే ఉమ్మడి రాష్ట్ర పరిస్థితి ఉన్నా మరోసారి కూడా ఎదురుగా పోతున్నాయి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ ముగిసిగా మారిపోయింది. తెలంగాణ ఎక్కడ చూసినా ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్న తరుణంలో ఇవాళ జీడీపీ కావచ్చు ప్రతి కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మూల కారణం జిల్లాలో మండలాలు ఏర్పాటు అని చెప్పడం ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలోని జిల్లాలు ఒకవేళ రద్దు చేస్తే తీవ్ర నష్టం వాటికి తప్పదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురయ్యారో మళ్ళీ ప్రజలంతా కూడా వారి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. గతంలో ఏ విధంగా అయితే 10 జిల్లాలు ఉమ్మడి రాష్ట్రం 10 జిల్లాలను మళ్ళీ ఆసక్తి తీసుకొస్తే తెలంగాణ ప్రజలకు అదోగతం చెప్పేసి కూడా ఏదైతే వ్యాపారం కావచ్చు ఇండస్ట్రీ వీళ్ళంతా కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా జిల్లాకు ప్రతి జిల్లాలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది దేశానికి ఒక రోల్ మోడల్ గా ఏర్పడిన తెలంగాణ మరోసారి జిల్లాల వాటితో అందరూ కూడా ఆందోళన చెందిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్ రైట్, థ్యాంక్ యూ లెవిల్.